హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జీడీఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ 2024 విడుదల కాబోతోంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న విడుదలైంది ఫ్రెండ్స్. అయితే అప్లై చేసుకోవడానికి 15వ తారీఖు నుంచి పర్మిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో 15th జూలై 2024న ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి లెటర్ డైరెక్టరేట్ నుంచి విడుదల కావడం జరిగింది. అలాగే సిఈపిటి వారికి అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో గ్రామీణ డాక్ సేవక్స్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అనే సబ్జెక్ట్తో విడుదలైంది ఫ్రెండ్స్. సో ఇందులో బీపీఎం ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించినటువంటి పోస్టులు ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఫ్రెండ్స్, జీడీఎస్ పోస్టులు. దీనికి అర్హత 10th క్లాస్ ఫ్రెండ్స్. 10th క్లాస్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీనికి అప్లై చేయాలనుకుంటే మన వెబ్సైట్లో రిజిస్ట్రేషను సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి టైం పీరియడ్ 15th జూలై 2024 నుంచి 5th ఆగస్ట్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత కరెక్షన్స్ కోసం ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తారు. అది 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు 3 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. రిజల్ట్ డేట్ అనేటువంటిది అప్పుడే తెలియజేయలేదు ఫ్రెండ్స్. త్వరలోనే కూడా వచ్చేస్తాయి. 1 month లోపలే కూడా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళలో ఎవరికైతే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వారిని ఈ పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక బీపీఎం ఏబీపీఎం డాక్ సేవకు 3 రకాల పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి శాలరీ చూసినట్లయితే 10,000, బీపీఎం పోస్ట్ అయితే 12,000 ప్లస్ డిఏ అలవెన్సెస్ ఉంటాయి. అలాగే ఏబీపీఎం కానీ లేదా డాక్ సేవకు అన్నట్లయితే 10,000 ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా ఉంటుంది. సో అదేవిధంగా వీరికి ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్ అనేటువంటి ఉంటుంది ఫ్రెండ్స్. అది మినిమం 3% ఉంటుంది ఫ్రెండ్స్. 3% అనేటువంటిది పెరుగుతూ పోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది వారి యొక్క ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 years నుంచి 40 years లోపల ఉండేటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఎకనామికల్ వీకర్స్కి మాత్రం లేదు. పీడబ్ల్యూడీకి ఉంటుంది, 10 years వరకు ఉంటుంది. సో అలాగా డిసెబిలిటీ ఉండే వాళ్ళకి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా కొంత ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఏజ్ అనేటువంటిది ఎప్పటికీ నిర్ధారిస్తారంటే లాస్ట్ డేట్, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజుటికి ఈ వయసు అనేటువంటిది నిర్ధారిస్తారు ఫ్రెండ్స్. అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినంత వరకు 5th ఆగస్ట్ 2024కి 18 years కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ కూడా పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో అలాంటి వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అదర్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి, అలాగే సైక్లింగ్ తెలిసి ఉండాలి. ఇక అంతేకాకుండా అడక్వేట్ లైవ్లీహుడ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఈ జీడీఎస్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే వారికి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఒక వ్యక్తికి కావాల్సినంత జీతం అనేటువంటిది ఇవ్వలేరు కాబట్టి ఇది కేవలం 5 గంటలు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పని అనేటువంటిది. సో మ్యాక్సిమం 5 గంటలు, 3.5 గంటలు ఉంటాయి, 4 గంటలు ఉంటాయి, 5 గంటలు ఉంటాయి. సో కాబట్టి వేరే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు ఉండవచ్చు ఫ్రెండ్స్. ఇక దీన్ని అప్లై చేయడానికి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in అనేటువంటి వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే అందులో తొలుత మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఈమెయిల్తో. ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దయచేసి తొందరపడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాను నేను చాలా తప్పులతో అప్లై చేస్తున్నారు, తర్వాత బాధపడుతున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి దయచేసి ఇది 15th ఓపెన్ అయిన తర్వాత అన్ని విధాల అన్ని వాటి గురించి తెలుసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. దయచేసి తొందరపడకండి. నేను దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో మీ డౌట్స్ ఉంటే మనకి కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే దానికి అనుగుణంగా నేను తెలియజేస్తాను, మీకు క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్. దయచేసి తొందరపడకండి. మీరు తొందరగా అప్లై చేయడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి నిదానంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. అన్నీ తెలుసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక ఫీజు విషయానికి వస్తే 100 rupees ఉంటుంది ఫ్రెండ్స్ ఫీజు. అది కూడా ఫిమేల్ అప్లికెంట్స్కి ఉండదు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండదు, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఫీజు అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు ఊరికే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక అప్లై చేయడానికి మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం ఒక ఫోటో, అది కూడా స్కాన్ చేసినటువంటి ఒక ఫోటో మరియు స్కాన్ చేసినటువంటి సిగ్నేచర్ ఫ్రెండ్స్. ఈ 2 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా మీరు అప్లై చేసేయచ్చు ఫ్రెండ్స్. అయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగానే మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో.
దానికి కాకుండా చేసినట్లయితే అది ఇన్వాల్యూడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు వెరిఫై చేసేటప్పుడు మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ని పెట్టుకొని చేస్తారు. దాంట్లో ఉన్నట్లే ఉండాలి, స్పెల్లింగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇంటి పేరు కానివ్వండి, అవన్నీ కూడా. కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్ని పక్కన పెట్టుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసేటప్పుడు దయచేసి తొందరపడకండి, నిదానంగా అన్నీ తెలుసుకొని మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ ఉంది కాబట్టి 5th ఆగస్ట్ వరకు ఉంది కాబట్టి అన్ని విధాలా తెలుసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక అప్లై చేయడం, ఈ పోస్టుల విషయాలను చూసినట్లయితే దాదాపు 99% పోస్టులన్నీ కూడా రూరల్లో ఉంటాయి ఫ్రెండ్స్, గ్రామీణ వాతావరణంలోనే ఉంటాయి. సో అలాంటి చోట పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఎక్కడికి అప్లై చేయొచ్చు అని చూసినట్లయితే ఇండియాలో ఎక్కడైనా సరే ఏదో ఒక స్టేట్లో ఒక్క డివిజన్లో మాత్రమే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఆ డివిజన్లో మీకు సూటబుల్ అయ్యేటువంటి పోస్టులన్నిటికీ కూడా మీరు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయాలనుకోండి, ఆంధ్రప్రదేశ్లోని ఒక డివిజన్ అంటే ఇంతకుముందు కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 2 డివిజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో. ప్రస్తుతానికి చూసినట్లయితే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క డివిజన్ అనేటువంటిది ఉంటుంది. ఆ డివిజన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే చిత్తూరులో ఒక డివిజన్ ఉంది, అలాగే తిరుపతిలో ఒక డివిజన్ ఉంది ఫ్రెండ్స్. తిరుపతి డివిజన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు తిరుపతి డివిజన్లో ఉండేటువంటి వేకెన్సీ పోస్టులు అన్నిటికీ కూడా మీరు అప్లై చేయొచ్చు. కండిషన్ ఏంటంటే కొన్ని రిజర్వేషన్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎస్సీకి ఎస్టీకి అని. మీరు ఏ కేటగిరీ అయితే మీకు సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.